హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి December 24th. మళ్ళీ మన న్యూ ఇయర్ ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్తో సరదాగా గడవబోతుంది. మనం ఈరోజు ఎవరితో ట్రావెల్ చేయబోతుంది తెలుసా? మనోడు మీకు గుర్తుండే ఉంటాడు. సో మనోడి పేరు ప్రతిమ్. మనోడు నాకు స్వీడన్ లో పరిచయం అయ్యాడు సోలోకి వెళ్ళిన ట్రిప్ లో. అక్కడ నుంచి మేము మళ్ళీ హంగేరీలో కలిసాం, పోర్చుగల్, స్పెయిన్, ఐస్లాండ్ ఎన్నో ట్రిప్స్కి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త న్యూ ఇయర్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం. Let's rock it, bro. Let's rock it. After a long time we are meeting. Yes. And this time we're gonna make it a big one. Yeah, we've done a lot of travels together, but I've been catching up him after many months to do a trip together. Exactly. And this will be a grand one. So let's do it. ఇది ఇప్పుడు నా రూమ్ లో ఉన్నాం. బయట స్నో మామూలుగా పడతలేదు, మీకు చూపిస్తాను చూడండి. ఓ ఏమ ట్రిప్ మొదలలేదు కానీ మామూలుగా లేదండి మంచు. It's so cold that the real feel says -10. Dance baby dance, come. Beautiful day. సో బస్ స్టాప్ వచ్చేసాం. బస్ స్టాప్. Heard you say you like to feel the ocean on your bare feet when the tide is overflowing and you wonder what it's like out on the planet's other side. I said who knows what we can find out in a blink. Don't you know the way we can see the world together? కంప్లీట్ గా మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరాం బస్సులో. ఇప్పుడు రాత్రి 8 అవుతుంది. ఇప్పుడు వచ్చాం ఇక్కడికి. ఇది నా కంట్రీ నెంబర్ 31. సో వెల్కమ్ టు స్లోవేనియాలో ఉన్నాం మనం. రూమ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. దారిలో బస్సులో వస్తుంటే అటు ఇటు కంప్లీట్గా మీకు రోడ్డు విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. అంత ఫాగ్, అంత మంచి అనమాట. సో మనం నెక్స్ట్ 10 days ఆర్ 11 days కూడా రోడ్ ట్రిప్ చేయబోతున్నాం కార్లో. సో ఫస్ట్ అయితే రూమ్ చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఇది కిచెన్, చిన్నదే కిచెన్. పక్కనే బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా బాగానే ఉంది, పర్లేదు, నాట్ బ్యాడ్. నెక్స్ట్ The ghost house. యా, Here we are. చాలా వెరైటీగా ఉందండి. సరే మెట్లు కింద ఏమో కబోర్డ్లు ఉన్నాయి. ఈ మెట్లు ఇలా పైకి వెళ్తే ఓహో మేము ముగ్గురం. బ్రో, విల్ ఇట్ బి ఎనఫ్ ఫర్ 3 members? This is also a bed, bro. If we are not careful, we might fell from here in the morning when we get up. Oh God. Imagine to rush to the washroom and go directly from here. అమ్మో, కొంచెం డేంజరస్ గా ఉందండి, కానీ పర్లేదు. Bro, this is from World War, man. Yeah. The construction. ఇది చూసారా పైన ఏదో పురాతన కాలమైన గోడలా ఉంది ఇది. Bro, this is like ghost, man. ల్యాంప్స్. ఓకే. Wait, that's not. నైస్. లుకింగ్ నైస్, క్యూట్. Man, mattress is so thick, man. Yeah. What the heck is this? There is no cot, only mattress. Uh-huh. వెరీ స్మాల్. నో చూసారు కదా రూము. ఇంకొక అతను జాయిన్ అవుతాడు, ఇంకా రాలేదు మనోడు. సో టోటల్ మేము ముగ్గురు తిరుగుతున్నాం అనమాట నెక్స్ట్ 10 days కూడా. న్యూ ఇయర్ ట్రిప్ ఇది. ఈ రూమ్ అయితే ఇప్పటికి ఒక్క నైట్ ఉంటున్నాం మనం. 60 euros పడింది. 60 euros అంటే 6,000 ఒక నైట్కి. సో ముగ్గురు షేరింగ్ కాబట్టి నో ఇష్యూస్. బట్ చాలా చిన్న రూము, ఇట్స్ ఓకే. కోజీగా ఉంది, కొంచెం స్కేరీ కూడా, జాగ్రత్తగా ఉండాలి మనం. సో మనం స్లోవేనియన్ స్పెషల్ ఫుడ్స్ ట్రై చేద్దామని వచ్చాం. క్యాపిటల్ సిటీ లుబ్లియానాలో ఉన్నాం కదా. ఈ లుబ్లియానాలో మనకు ఫుడ్ బాగా నచ్చిందండి. మొత్తం 3 గ్రిల్డ్ మీట్ అనమాట. ఒకసారి టేస్ట్ కూడా చూస్తాను మీకు. చాలా బాగా గ్రిల్ అయింది. పైన ఆయిల్ కాకుండా కలిసి మనోడు చీజ్ కానీ లేదా బటర్ వేసినట్టున్నాడు. సో బటర్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయింది, బాగుంది. సైడ్ ఆనియన్స్ కూడా ఇచ్చాడు. సో డిన్నర్ అయితే పూర్తయింది. ఫుడ్, గ్రిల్డ్ ఫుడ్ చాలా బాగుంది, అమేజింగ్గా అనిపించింది, బాగా నచ్చింది. సో మీకు మనోడి నుంచి ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. సో మనోడి పేరు సందీప్ అని మీకు ఇంతకు ముందు వీడియోలో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మేము మొత్తం ముగ్గురం కలిసి వెళ్ళిన ట్రిప్పులు మీకు పైన ఐ కార్డులు ఇస్తాను, ఇక్కడ చివర ఒకసారి చూసేయండి. సో మేము ముగ్గురం ఫిన్లాండ్, స్వీడన్ ట్రిప్ లో పరిచయం అయ్యాం ఒకరికొకరు. అక్కడ నుంచి ఎన్నో కంట్రీస్, ఎన్నో ప్లేసులు తిరిగాం. యా. సో
I forgot bro what did you say? You interrupted me. Yeah. So మేమిద్దరం నేను ప్రతిమ్ జర్మనీ నుంచి వచ్చాం కదా ఇక్కడ ట్రిప్కి, మనోడేమో బుడాపెస్ట్ నుంచి వచ్చాడు. సో ముగ్గురు ఇక్కడ కలుసుకుని లుబ్లియానాలో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది, న్యూ ఇయర్ ట్రిప్. సో లెట్స్ రాక్ ఇట్ బ్రో. Yes, fifth trip together. And which how like this is I think 7th country together or 8th country. Don't count, man. They'll be endless. 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 Okay. నీటిలో రిఫ్లెక్షన్ భలే వచ్చింది కదా చూడండి, కరెక్ట్ గా ఒక ఆల్చిలా వచ్చింది, దాని రిఫ్లెక్షన్ కూడా వాటర్ లో బాగా కనపడుతుంది. దాన్ని డ్రాగన్ బ్రిడ్జ్ అంటారనమాట. ఒకసారి ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళి ఎలా కనపడుతుందో కూడా చూద్దాం. పైన డ్రాగన్ సింబల్స్ లా ఉన్నాయి. And it looks really beautiful with that little arch there and the blue lighting. It looks awesome. మనోడికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, కంటెంట్ క్రియేషన్ అనమాట. చూసారా డ్రాగన్ బ్రిడ్జ్ అని చెప్పాం కదా, అందుకే డ్రాగన్స్ ఉన్నాయన్నమాట ఎంట్రీలోని. ఇక్కడ ఒకటి, అదిగోండి అదొకటి డ్రాగన్ బ్రిడ్జ్. సో మన రూమ్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఇక్కడ చూసారా నార్మల్గా ఓల్డ్ కంట్రీస్లో మనకి విడిగా హీటర్స్ ఉంటాయి కదా ఏసీ కాకుండా. సో హీటర్స్ ఎక్కడ ఉన్నారా బాబు అని చూస్తుంటే నాకు ఎక్కడ కనపడతలేదు హీటర్స్. సరే ఒకసారి ఏసీ ఆన్ చేసి చూద్దామని చూస్తే ఈ ఏసీయే హీటర్ అనమాట, వేడిగాలు వస్తుంది. సో సమ్మర్లో ఇదే కూలరు, అంటే ఇదే చల్లగా వస్తుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి వేడిగాలు వస్తుంది. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ మెరీ క్రిస్మస్. ఈరోజు December 25. సో ఈ క్యాపిటల్ సిటీ లుబ్లియానా వచ్చేసి మనం స్ట్రీట్స్ లో నడుస్తూ ఉంటే అసలు చాలా ఎంటీగా ఉన్నాయి. మేబీ క్రిస్మస్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే మరి ఇక్కడ జనాలు తక్కువ ఉంటారేమో. చాలా ఎంటీగా, చాలా స్పేషియస్ గా ఉంది. సో మనోడు సందీపన్ రీసెంట్ గా కార్ కొనుక్కున్నాడు, BMW కారు. సో మన జర్నీ అంతా కూడా నెక్స్ట్ 10 days మనోడు కార్లో అనమాట, రోడ్ ట్రిప్. సో 3 countries వెళ్ళబోతున్నాం ఈ ట్రిప్ లో, అంతా మనోడు కార్లోనే, మామూలుగా లేదు. హౌ డూ యూ లైక్ ద కార్ బ్రో? వాట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ది కార్? It's a BMW 3 Series X-Drive, which means it's a four-wheel drive. And it has great traction and perfect for these kind of snowy conditions. And yeah, it's very fuel efficient as well. I have a diesel, and it's really nice. Yeah, and how much it costed? So the cost of a new one is 65,000 euros. సో వెనకాల ఇదే కార్ మనోడిది. కాస్ట్ ఆఫ్ న్యూ వన్ is 65,000 euros. 65 లక్షలు కొత్తది. Yeah, and I bought it used. So it roughly costed me around 32,000 euros after like roughly 3 years. But since this was leased by a leasing company, it had a lot of kilometers on it. So the kilometer clock was a little bit higher. That's why the lower price. But honestly, this car is absolutely amazing. I have been to many countries with this, and I also recently got it serviced at the BMW service station, and they said that it's perfect. Everything is functioning properly. Yeah. సో మనోడు యూజర్ తీసుకున్నాడు, సెకండ్ హ్యాండ్ అనమాట. ఇంచుమించు 32 లక్షలు పడింది. సో చాలా నచ్చిందంట. BMW కార్ కదా, ఆబ్వియస్గా బాగుంటుంది. సో 10 days మనం కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. సో Day 2 మన జర్నీ స్టార్ట్ అయింది. కార్లో దజ్జాకి వెళ్ళిపోతున్నాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లేక్ బ్లడ్ అనమాట. అది స్లోవేనియాలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ స్పాట్. అది లేక్ మధ్యలో చిన్న ఐలాండ్ అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు. Slovenia. Akhil, let's go boys. Take us. I believe we might have the time of our lives. Set a course and we can fly anywhere we set our eyes. It's book a one way. Don't you know the thrill is in the unknown parts, just over the hills, and it's all ours for the taking. Let's do something kind of crazy. Got this feeling, can't escape it. Pack your way. సో మనం ఇప్పుడు స్లోవేనియాలోనే ది ఫేమస్ అయిన స్పాట్లో ఉన్నాం. అదే లేక్ బ్లడ్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా లేక్ బ్లడ్ అంటారు. అంటే ఈ సిటీ పేరు బ్లడ్, BLED, ఇంగ్లీష్ బ్లడ్ కాదు, ఇది వేరు. సో అందుకు ఈ సిటీలో ఉంది కాబట్టి ఈ లేక్ పేరు కూడా లేక్ బ్లడ్ అనమాట. అక్కడ దూరంగా మీకు ఒక ఐలాండ్లా కనిపిస్తుంది కదా, ఆ ఐలాండ్ చాలా స్పెషల్. దాని మీద ఒక చర్చ్ కూడా ఉంది. మనం దాని దగ్గరికి బోటింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు కావాలనుకుంటే. దానికి ఎక్స్ట్రా టికెట్ పే చేయాలి. జనరల్గా అయితే ఈ లేక్ చుట్టూరు కూడా ఒక 6 kilometers సర్కంఫరెన్స్ మనకి వాకింగ్ పాత్ ఉందన్నమాట.
సో ఆల్మోస్ట్ 1 గంట పావు పడుద్ది అంటే వాకింగ్ చేయాలంటే. మనం ఈ లేక్ చరిత్ర గురించి చూసుకుంటే వెనకాల కనబడుతున్నాయి కదా, వాటిని యూలియన్ ఆల్ప్స్ అంటారు. అంటే స్లోవేనియాలో కూడా ఆల్ప్స్ ఉన్నాయి. మనం స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, జర్మనీలో చూసాం కదా ఆల్ప్స్. అదే ఆల్ప్స్ స్లోవేనియాలో కూడా ఉన్నాయి. చాలా తక్కువ మంది తెలిసే విషయం. ఆ ఆల్ప్స్ దగ్గర ఇంతకుముందు గ్లేషియర్ ఉండేది 14,000 సంవత్సరాల క్రితం. ఆ గ్లేషియర్ కరిగిపోయిన తర్వాతే ఈ లేక్ అనేది ఫామ్ అయిందనమాట. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది క్యాజిల్. ఈ క్యాజిల్ పేరు కూడా బ్లడ్ క్యాజిల్. సో దీన్ని పైకి వెళ్ళాలంటే డిఫరెంట్ రూట్. మనం ఇప్పుడు వెళ్ళట్లేదు. సో ఈ లేక్ చూసుకుని ఎలా వెళ్ళిపోదాం ఇంక ఇంటికి వెనక్కి. లైటింగ్ చెట్లకి భలే ఉందండి, అమేజింగ్. క్రిస్మస్ కదా, సో బాగుంది. క్యాజిల్ కనబడుతుందా, లైటింగ్ పెట్టి భలే కనబడుతుంది చూడండి ఇక్కడ నుంచి. Entering Austria. పరదేశీయా. సో దారిలో చిన్న షాపింగ్ చేయడానికి ఆగామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత మనకి స్కామ్ ఉందో. మనకి ఈ పిజ్జా కనబడుతుందా, ఇది ఇక్కడ యూరోప్ లో ఉంటది. న్యూట్రిషన్ స్కోర్ అంటారు. ఏ ఉంటే మంచిది, ఈ ఉంటే వర్స్ట్ అనమాట. సో బి ఉంది. ఏంట్రా ఫ్రోజన్ పిజ్జా బి ఉంది అని నేను అనుకుంటా ఉన్నాను. ఇదేది ఇంకొకటి చూసారా, దీనికి సేమ్ ఉంది. అంటే కొన్ని నెలలు సి ఉంచుతున్నాడు, కొన్ని నాటికి బి హెల్ప్. స్కామ్ అంటే రెండు సేమ్ టు సేమ్, ఎక్కడ తేడా కూడా లేదు అసలు, ఎక్కడ తేడా కూడా లేదు. సో మనం లుబ్లియానా వదిలేసి, అంటే స్లోవేనియా వదిలేసి నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోతున్నాం అండి. యాక్చువల్గా ఈ ట్రిప్లో మనం స్లోవేనియా ఎక్కువ కవర్ చేయట్లేదు. మళ్ళీ వస్తాం, లాస్ట్లో మళ్ళీ వద్దాం స్లోవేనియాకి చూడడానికి మిగిలిపోయిన ప్లేసెస్. సో ఇప్పుడు మన ట్రిప్ ఏంటంటే నార్దర్న్ ఇటలీ మొత్తం కవర్ చేస్తున్నాం. నార్దర్న్ రీజియన్ మొత్తం ఒక 8 days అనమాట కార్లో. సో అదే ఆ దారిలో భాగంగా మనం ఆస్ట్రియాలోకి ఎంటర్ అయ్యాం. మళ్ళీ నిన్న స్లోవేనియాకి వెళ్ళేటప్పుడు ఆస్ట్రియా దాటుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి ఇటలీ వస్తున్నప్పుడు కూడా స్లోవేనియా నుంచి ఆస్ట్రియా వచ్చి ఇప్పుడు ఆస్ట్రియాలో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇటలీలోకి ఎంటర్ అవుతాం. సో ఆస్ట్రియా నాకు ఏదో అత్తవారిలాగా నాకు తెలిసి 10th టైమో 11th టైమో ఆస్ట్రియా రావడం తెగ వస్తున్నాను. మనం ఆస్ట్రియాకి ఎంటర్ అయ్యే లేదో, స్నో చాలా ఎక్కువ ఉంది. మీకు రోడ్డు మీద చూపిస్తాను చూడండి, చూసారా స్నో అనమాట. మొత్తం ఇదంతా క్లీన్ చేసి సైడ్కి పెట్టేశారు. మీకు అక్కడ రోడ్డు మీద కూడా స్నో ఎక్కువ ఉంది బాగానే. ఇందాక మీకు చూపించాం కదా కొంచెం స్కామ్లా ఉందని, అది పెట్రోల్ బంకులు అనమాట, పిజ్జా బాక్స్. మన కారులో ఇంధనం పోయిస్తున్నాం. 36 లీటర్లు పట్టింది, 36.7 లీటర్లు. ఒక్కొక్క లీటర్ వచ్చేసి 1.8 euros అండి. మొత్తం 66.5 euros అయింది. సో మీకు చెప్పడం మర్చిపోయాను, టెంపరేచర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంది అనుకుంటున్నారు? -3 ఉంది. సో మొదలవుతుంది చలి. ఇప్పుడు ఇంకా కొండల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. కనిపిస్తుందా ఈ లైన్? ఇదిగోండి, ఈ లైన్ అంతా కూడా ఇటలీ ఆస్ట్రియా బార్డర్ అనమాట. ఇప్పుడు ఆస్ట్రియాలో ఉన్నాం, లైన్ దాటితే ఇటలీకి వెళ్ళిపోతాం. 100 meters we will be in Italy. అదిగో బార్డర్, అక్కడ బ్లూ కలర్ బార్డర్ చూడండి. సో ఇటాలియా entered Italy. Italy Made it. Say we let it take us. I believe we might have the time of our lives. సో మనం ఆస్ట్రియా 10వ 11వ ఎక్కడో మర్చిపోయానండి. బాయ్ చెప్పేసి ఇప్పుడు ఇటలీలో ఎంటర్ అయిపోయాం కార్లో. సో ఇటలీలో మనకి ఇది 2వ. కాకపోతే ఫస్ట్ టైం వెళ్ళిన వీడియోస్ మీకు పెట్టలేదు, నాకు తెలిసి ఇది ముందు పెట్టేస్తాను మీకు, తర్వాత ఫస్ట్ టైం వెళ్ళింది పెడతాను. సో ఇటలీ ఎంటర్ అయిపోయాం. మళ్ళీ ఇటలీ నా కంట్రీ నెంబర్ 30, స్లోవేనియా 31. మళ్ళీ ఇప్పుడు ఇటలీలోకి. ఎస్, జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చేసాం. రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఎంటర్ అయిన వెంటనే
కిచెన్ ఉంది ఇక్కడ. కిచెన్ పెద్దదే కిచెన్. నెక్స్ట్ బయట బాల్కనీ అండ్ కిచెన్లోనే టీవీ కూడా ఇచ్చాడు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో కిచెన్ కాకుండా పక్కకు వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. 2 బెడ్లు ఉన్నాయి ఇద్దరికి. ఇక్కడ బీరువా బాగానే ఇచ్చాడు, బీరువా కూడా. నెక్స్ట్ ఇలా వెళ్ళిపోతే ఇది ఇంకో బెడ్రూమ్. ఇక్కడ ఇది ఒకరికి ఇదో బెడ్రూము. ఇది బాత్రూమ్. ఇది బాత్రూమ్. ఇంకెక్కడ స్నానం చేయడానికి. ఈ రూమ్లో మనం 3 నైట్స్ ఉండబోతున్నాం. 3 నైట్స్కి ముగ్గురికి కలిపి 46,000 పడింది. మనిషికి 15,000 పడింది. 15,500 అలా పడింది అప్రాక్సిమేట్ గా. ఇది డోలమైట్స్ రీజన్ అనమాట. డోలమైట్స్ లో ఇది నాకు సెకండ్ టైం. ఇంతకు ముందు కూడా మంచిగా అప్పుడైతే క్యాంపింగ్ చేశాను. ఇప్పుడు క్యాంపింగ్ చేయట్లేదు, టెంట్లే వేసుకోవట్లేదు. ఈ అపార్ట్మెంట్ లో ఇక్కడ నుంచి మనం మొత్తం తిరుగుదాం. సో ఇలాంటి అపార్ట్మెంట్స్ లో డోలమైట్స్ లో మీరు ఉన్నప్పుడు ఆ అపార్ట్మెంట్ ఓనర్సే మీకు ఒక పాస్ లాంటిది ఇస్తారు. ఆ పాస్ వల్ల మీకు మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లోని నెక్స్ట్ ఈ కేబుల్ కార్స్ లో డిస్కౌంట్ వస్తుంది. సో మీరు Airbnb కానీ Booking.com లో కానీ తీసుకుంటే ఒకసారి వాళ్ళ ఓనర్స్ ని అడగండి ఆ పాస్ లాంటి ఉంటే ఇమ్మని. స్విట్జర్లాండ్ లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ 3 days డోలమైట్స్ బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం. కాకపోతే వింటర్ కాబట్టి మెయిన్ పాయింట్స్ అయితే అన్ని ఓపెన్ లో లేవు. ఓన్లీ కొన్ని ఉన్నాయి మనకి. ఆ కొన్ని ట్రై చేద్దాం. బాగా తిరిగి ఎక్స్ప్లోర్ చేసుకుందాం. స్లోగా నిదానంగా చూసుకుంటూ వెళ్దాం, ప్లేసెస్ కంగారు లేకుండా. సో ఈ వీడియో అయితే ఎక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ టుమారో.